అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. దుబ్బాక నియోజకవర్గం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి తెలియకుండా ప్రొసీడింగ్లు దుబ్బాక నియోజకవర్గం సంబంధించి ఇవ్వడం జరుగుతుందని చెప్పి తిమ్మాపూర్ ఎంపీటీసీ మాధవ్ ఈరోజు హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. అందుకోసం గాను మనతో ఉన్నారు వారిని అడుగుతాం. మేడం చెప్పండి, ఎందుకు హైకోర్టును ఆశ్రయించారు మీరు? దుబ్బాకలోని ఎస్డిఎఫ్ నిధులు దుర్వినియోగం అయినాయని ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రొసీడింగ్స్ రిలీజ్ కాలేదని చెప్పి మళ్ళీ దుబ్బాక ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది. నేను దుబ్బాకలో ఏమైందంటే 1/2/2024 రోజు రిప్రజెంటేషన్ అది డిపాజిట్ కోల్పోయిన చెరుకు శ్రీనివాసరెడ్డి గారు రిప్రజెంటేషన్ ఇచ్చారు కొండా సురేఖ గారికి. కొండాక సురేఖ గారు దాన్ని కలెక్టరేట్ పంపించారు. ఆమె పంపించిన ఫస్ట్ రోజు పంపితే సెకండ్ రోజే ప్రొసీడింగ్స్ రిలీజ్ అయినాయి. మామూలుగా ఎట్లా అంటే మనం రిప్రజెంటేషన్ అనేది ఒక ఎమ్మెల్యేనా లేకపోతే ఒక జడ్పీపా, ఎంపీపా, జడ్పీటీసీ, ఇట్లా జడ్పీపీ వీళ్ళతోని రిప్రజెంటేషన్ వెళ్ళాలి. అలాంటిది ఒక డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థి తను రిప్రజెంటేషన్ ఇవ్వడం ఏందో మనకు అర్థం కాలేదు. మరి ఎమ్మెల్యే ఉండేందుకు, జడ్పీపీ ఉండేందుకు, ఎంపీపీలు ఉండేందుకు మళ్ళీ ఒకటి కలెక్టరేట్కి సిపిఓ ఆఫీస్కు పంపించిన తర్వాత సిపిఓ గారు దాన్ని ఏఈలను ఈఈలకు సమన్వయం చేసుకొని దాన్ని ఒక ప్లాన్ ఎస్టిమేషన్ చేపించి అప్పుడు ప్రొసీడింగ్ అనేది ఈ వర్క్ కరెక్టే అని వాళ్ళు భావించినప్పుడు అప్పుడు ప్రొసీడింగ్ బయటకు రావాలి. అలాంటిది ఏమీ జరగకుండా ఓన్లీ కాంట్రాక్టర్లతోని ఆయన లాభపడడం కోసము డైరెక్ట్ ఫస్ట్ రోజు పంపిస్తే సెకండ్ రోజే ప్రొసీడింగ్స్ వచ్చినాయి. అందుకని నేను వెళ్ళడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే దుబ్బాక నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి. 2 మెదక్లో ఉన్నాయి, మిగతాయి సిద్దిపేటలో ఉన్నాయి 6. మళ్ళీ ఒక దుబ్బాక మున్సిపాలిటీ. అంటే దుబ్బాక నియోజకవర్గం 8 మండలాలు ఒక మున్సిపాలిటీతో ఉంటే దుబ్బాక మున్సిపాలిటీలో 100 పడకల ఆసుపత్రి ఉంది, హై స్కూల్ ఉంది, ప్రైమరీ స్కూల్ ఉంది, కాలేజ్ ఉంది, కోర్టు ఉన్నది, మళ్ళీ ఫైర్ స్టేషన్ ఉన్నది, ఇంకా మార్కెట్ యార్డులు ఉన్నాయి, ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది, ఎంపీడీఓ ఆఫీస్ ఉంది. ఇన్ని ఆఫీసులు హెడ్ క్వార్టర్ అయి ఉండి ఇన్ని ఆఫీసులు ఉన్నా కూడా ఒక్క రూపాయి కూడా దుబ్బాక మున్సిపాలిటీకి కేటాయించలేదు. దుబ్బాక మండల్ కూడా చాలా పెద్దది. దుబ్బాక మండల్లో కూడా పెద్దగుండేవెల్లి, రామక్కపేట లాంటి పెద్ద పెద్ద ఊర్లు ఉన్నాయి. వాటికి కూడా ₹1 కేటాయించకుండా ఆయన తన స్వార్థం కోసము తొగుటలో 2.25 కోట్ల ఓన్లీ తొగుటకే పెట్టిండు. అది ఎంత పాటి న్యాయము? మళ్ళీ ఇంకొకటి ఏదో గుడ్డిలో మెల్ల అన్నట్టు పెట్టలేదనకుండా ఒక 2.5 లక్షలు మిర్దొడ్డికి పెట్టినా అంటుండు. 44 లక్షలు దౌలతాబాద్ పెట్టిండు. దౌలతాబాద్ ఎంత పెద్ద మండలం దుబ్బాక నియోజకవర్గంలో, అలాంటి దౌలతాబాద్కు 44 లక్షలే పెట్టిండు. మళ్ళీ ఒక మిర్దొడ్డికి రాయపోల్కు 72 లక్షలు పెట్టిండు. ఇక నార్సింగ్కు, చేగుంటకు, అక్బర్పేట భూమిపల్లికి, దుబ్బాక మండలానికి ₹1 కూడా పెట్టలేదు. అందుకే నాకు దుర్వినియోగం అయినాయి అనిపించి నేను కోర్టుకు ఆశ్రయించడం జరిగింది. ఓకే, అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సమస్య ఏంటంటే గతంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులను మేము పూర్తి చేస్తున్నాం అని చెప్పి మా ఆధ్వర్యంలో కొండా సురేఖ గారి ఆధ్వర్యంలో ఈ ఒక ప్రొసీడింగ్ మేము ఉపయోగిస్తున్నాం దుర్వినియోగం చేయడం లేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఆ విషయంలో మీరు ఏమంటారు? చివరగా పెండింగ్ పనులు అనేటివి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నాయండి. అన్ని గ్రామాలు ఎంత అభివృద్ధి చేసినా పెండింగ్ పనులు ఉంటూనే ఉంటాయి. అన్ని గ్రామాలలో ఉంటాయి, అన్ని మండలాలలో పెండింగ్ పనులు ఉంటాయి. కానీ ఒక్కటే తోగుటలో అయితే పెండింగ్ పనులు ఉంటాయి కదా. ఇంకొకటి మాకు కొండా సురేఖ గారు మంత్రి గారు వచ్చి ప్రొసీడింగ్లు తీసుకొని కొబ్బరికాయలు కొడితే మేము శాలువ కప్పి సన్మానిస్తాం, మాకు కూడా మంత్రి గారు వచ్చిరని చెప్పి ఉంటుంది. అలాంటిది మంత్రి గారు కాకుండా ఆమె ఒక రిప్రజెంటేషన్ పెట్టండి. అసలు చెరుకు శ్రీనివాసరెడ్డి ఎవరు? కొబ్బరికాయలు కొట్టడానికి, ప్రొసీడింగ్లు తీసుకోవడానికి ఆయనకి ఏం అర్హత ఉంది? ఆయన అర్హత అనేది చెప్పి కొబ్బరికాయలు కొట్టని. ఇంకా ఎమ్మెల్యే గతంలో కూడా ఏమైంది, రఘునందన్ రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు బీఆర్ఎస్ అభ్యర్థి అయిన సుజాత రామలింగారెడ్డి గారు బై ఎలక్షన్లో ఓడిపోయారు. కానీ ఆమె ఒక్కరోజు కూడా ఒక్క ప్రొసీడింగ్ ఆమె పేరు మీద తీసుకోలేదు. ఒక్కసారి కూడా ఒక కొబ్బరికాయ కొట్టడానికి కూడా ఆమె రాలే. రఘునందన్ రావు గారు ఉన్నాడు, అట్ ద సేమ్ టైం మంత్రి గారు వచ్చారు, మాకు మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు వచ్చారు. ఇప్పుడు కూడా మంత్రి గారు ప్లేస్లో ఇప్పుడున్న కొండా సురేఖ గారు రాని, మాకేం అలాంటి అభ్యంతరం లేదు. నియోజకవర్గ అభివృద్ధి మాకు కావాల్సింది. ఎవరు చేసినా సరే, కాంగ్రెస్ ప్రభుత్వమైనా బీఆర్ఎస్ ప్రభుత్వమైనా నియోజకవర్గ అభివృద్ధిని మేము ఆకాంక్షిస్తాం. మాకు కొండా సురేఖ గారు వచ్చి ప్రొసీడింగ్లు తీసుకొని కొబ్బరికాయలు కొట్టి ఒక సమన్వయ న్యాయంతో అన్ని మండలాలను సమన్వయపరచుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ అలా జరగకుండా ఈయన సెల్ఫిష్గా తన స్వార్థం కోసం ఓన్లీ తొగుటాకే కేటాయించుకోవడంలో నాకు అన్యాయం అనిపించి నేను కోర్టుకు వెళ్ళడం జరిగింది. అలాగే జస్టిస్ శరత్ గారు ఏమన్నారంటే 4 వీక్స్ టైం ఇచ్చారు, నోటీస్ ఇచ్చారు. 4 వీక్స్ టైమ్స్లో దానికి కౌంటర్ ఏమన్నారు. ఇంకా సిపిఓ గారు వీళ్ళు కలెక్టర్ ఏం
కౌంటర్ వేస్తారో చూద్దాం. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం కోరుకుంటున్నారంటే అంటే పక్కకున్నటువంటి చింతమడక గ్రామానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం వల్ల మరి ఆ టైంలో విమర్శించని ఒక ఎంపీటీసీ ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు మేడం? అప్పుడు కూడా ఇది బాలాజీ ఫంక్షన్ హాల్లో, రెడ్డి ఫంక్షన్ హాల్లో అప్పుడు కూడా నేను అప్పుడున్న కలెక్టర్ గారు వెంకటరామరెడ్డి గారిని నేను అడగడం జరిగింది. చింతమడకకు 10 లక్షలు ఇచ్చారు, మాకెందుకు ఇవ్వలేదు నేను అప్పుడు కూడా అడిగాను. అడిగితే అప్పుడు అప్పుడున్న కలెక్టర్ గారు ఏమన్నారంటే ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుంటారు. చింతమడక సక్సెస్ అయితే మేము రాష్ట్రం అంతా దాన్ని వ్యాపిస్తాము, అందుకని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుందామని చెప్పారు. కానీ ఇది ఎలాంటి పైలట్ ప్రాజెక్టు కాదు. మళ్ళీ పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవడానికి ఈయన ఎమ్మెల్యే కాదు, ఓ ఎంపీ కాదు, ఓ మినిస్టర్ కాదు. ఈయన ఎవరు తొగుట కేటాయించుకోవడానికి? మళ్ళీ ఇంకోటి ఇప్పుడు అట్లా అనుకుంటే ఇప్పుడు కొడంగల్కి కూడా రేవంత్ రెడ్డి గారు ఫండ్ పెట్టుకుంటుండ్రు, ఆయన ఒక పైలట్ ప్రాజెక్ట్ చేసుకుంటుండ్రు. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నట్టు లేదు కదా. అంటే చివరగా మీరు ఏం చెప్తారు మేడం? అంటే ఇటువంటి వ్యక్తిగతంగా ఒక తోటకే ప్రాముఖ్యత ఇస్తుండు, మిగతా మండలాలకు ప్రాముఖ్యత ఇవ్వడం లేదని చెప్పి మీరు ఆరోపిస్తూ ఏం డిమాండ్ చేస్తారు చివరగా? తొగుట అంటే తొగుటకు కూడా అన్ని విలేజ్లలో ఆయన పెట్టలేదండి. తనకేం అనుకూలంగా ఉన్నాయో అవి పెట్టుకున్నట్టున్నాడు. తొగుట మండలంలో కూడా అన్ని విలేజెస్కి పెట్టలేదు, దౌలతాబాద్లో కూడా అన్ని విలేజెస్కి పెట్టలేదు, రాయపూర్లో కూడా అన్ని విలేజెస్కి పెట్టలేదు. నేనేంటంటే మెయిన్గా దుబ్బాక నియోజకవర్గం అంటే దుబ్బాకకి హెడ్ క్వార్టర్ దుబ్బాక నిడిచిపెట్టి మిగతా మండలాలకు పెట్టడం అనేది ఒక తప్పు. మళ్ళీ దుబ్బాక నియోజకవర్గం అంటే 8 మండలాలను ఒక ఏకదృష్టితో చూసి సమన్వయం చేయాలి. మళ్ళీ ఒకటి మాకు ఇన్ఛార్జ్ మంత్రి గారైన కొండ సురేఖ పేరు మీద రావాలి, మా ఎమ్మెల్యే గారైన కొత్త ప్రభాకర్ రెడ్డి పేరు మీద రావాలి. అంతేగాని ఒక రిప్రజెంటేటివ్గా ఒక డిపాజిట్ కోల్పోయిన అభ్యర్థి మీద రావడం మాకు ఎలాంటి అది కరెక్ట్ కాదనిపిస్తుంది. దీని మీద నేను దేనికైనా వెళ్ళడానికి సిద్ధం. కోర్టులో చూసుకుంటారు, ఏదైనా ధర్మాసనం నిర్ణయిస్తుంది. అంటే దుబ్బాక నియోజకవర్గంలో గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ అంటే ఎంపీపీలు జడ్పీటీసీలు ఉండడం వల్ల ఎవరికి సమాచారం లేకుండా ఒక డిపాజిట్ కోల్పోయినట్టు వ్యక్తి ఇటువంటి ప్రొసీడింగ్లు తీసుకుంటూ కొబ్బరికాయలు కొట్టడం నేను పూర్తిగా దీన్ని సమర్థించలేకపోతున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా నేను పూర్తిగా ప్రభుత్వంపై విరుచుకపడతా అని చెప్పి ఈ యొక్క తిమ్మాపూర్ ఎంపీటీసీ మాధవి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లోడితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.